హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఇప్పుడు ఎండాకాలం కదండి, ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఒంటికి చలువ చేసి ఎంతో రుచికరమైన బనానా మిల్క్ షేక్ను సబ్జా గింజలతో మీకు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి సబ్జా గింజలు 2 టీ స్పూన్లు వేసుకున్నాను. ఇందులోకి వాటర్ వేసుకొని ఇవి ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే మీకు ఒక గంట అయినా నానబెట్టుకోండి. ఇవి ఎంత నానితే అంత బాగా ఉంటాయి. ఇక్కడ మరో పక్కన 2 బనానాలు తీసుకున్నాను. ఇవి తొక్కు తీసి ఇవి బాగా పండినవి ఇంకా బాగా ఉంటాయి. ఈ రెండింటిని తొక్కు నేను ఇక్కడ 2 బనానాలు తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా 2 అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 బనానాలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. మరో పక్కన ఈ పాలు కాచి చల్లార్చిన పాలండి, 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసాను. మరో పక్కన మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఇందాక చూపించిన బనానా ముక్కలను అలాగే ఒక 4-5 కాజులను వేసుకోండి. ఇందులోకి ఇందాక మనం చూసిన మిల్క్ ను కూడా వేసుకొని, ఆల్రెడీ మన ఛానల్లో ఇలా సమ్మర్ రెసిపీ ఇంకా ఉన్నాయండి. ఒకసారి చూడకపోతే వెళ్ళి చూడండి. రుచికి సరిపడా షుగర్ ను వేసుకొని ఇది ఒకసారి బాగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మరో పక్కన బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. మిక్సీ వేసేటప్పుడు మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సెంట్రీలో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలను ఒక 2 టీ స్పూన్ల దాకా ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. సబ్జా గింజలు అనేది ఒంటికి చాలా మంచిదండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒంటికి చాలా చల్లగా ఉంటుంది. ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న బాదంలను పొట్టు తీసి ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక బనానా ముక్కల్ని కూడా ఇందులో వేసుకోండి. ఇందులో బనానాని వేయాలని ఏం లేదండి, మీకు నచ్చిన ఫ్రూట్ వేసుకోవచ్చు. యాపిల్ అయినా దానిమైనా వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇలా చల్లగా సర్వ్ చేసుకున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా సమ్మర్ లో సూపర్ గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఫ్రూట్ సలాడ్ సమ్మర్ రెసిపీ ఉంది. ఒకసారి చూడకపోతే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.